అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ ట్యూబ్ ముచ్చట తయారుకునే చలో సుషేదం పానే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. ఇది ప్రజాప్రభుత్వం కాదు, 10% కమిషన్ ప్రభుత్వం. హరీష్ సార్ మాటలు విన్నాక నిజమేనా అని ఆలోచిస్తున్నారు జనం. పబ్లిక్ కు భరోసానిచ్చిన నారా లోకేష్, ఇది ఏపీ పబ్లిక్ అంతా అయితురు ఖుష్. టకీ మని వడబోతున్న రైతు భరోసా నిధులు, ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తున్నారు రైతులు. ఏందో ఏమో సర్కార్ చేస్తున్న పనులకు ఇంకోడు సంధియకుటనే వాళ్ళ గుయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు చేస్తారు. ఇప్పుడు మళ్ళా కొత్త ఏం ఘనకార్యం ఎలుగబెట్టిందో అనుకుంటుర్రా? ఇగో హరీష్ రావు సార్ చెప్తాడట, ఇందాం పాన్రి. ఇది ప్రజాప్రభుత్వం కాదు, 10% కమిషన్ ప్రభుత్వం. అగో ఇంత పెద్ద మాట అంటుర్రేంది అనుకుంటుర్లే. ఇది మేమంటున్న మాట కాదు. బీఆర్ఎస్ లీడర్ హరీష్ సారు మన సర్కార్ చేస్తున్న పనులు చూసి బాజాప్తా బాణాల లెక్కిడ్చిండి మాటలు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ఉంటే 10,000 కోట్లు బ్యాంకులో కుదబెట్టి తెచ్చింది. 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చింది. ఎవరికి ఇస్తుందా 10,000 కోట్లు? బడా కాంట్రాక్టర్లకు 8%, 10% తీసుకొని బిల్లులు ఇస్తా ఉన్నారు. పాపం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులపై లైన్లో నిలబడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళకి రావాల్సిన జీపీఎఫ్ అడ్వాన్సులు 5 లక్షలకు 10 లక్షలకు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా. లాస్ట్కు ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఏడికి వచ్చిందంటే 8% ఇస్తేనే ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. 8% గవర్నమెంట్, ఇది 10% గవర్నమెంట్ అయిపోయింది. బిల్లు రావాలంటే ఉద్యోగులు కూడా 8%, 10% ఇవ్వాలంటే ఇది ఎక్కడి ప్రభుత్వం? అసలు కొత్తగా వింటున్నాం మనం. ఇన్నరా సార్ ఏం చెప్తుండో? గచ్చిబౌలీలున్న 400 ఎకరాల భూమిని కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చి బడా కాంట్రాక్టర్లకు 8%, 10% కమిషన్ తీసుకొని బిల్లులు ఇచ్చిరట. అంతేకాదుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నానా తిప్పలు పెడుతురట. ఆలతాన కూడా 8 నుంచి 10% కమిషన్ తీసుకొని రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేస్తారంటే చూడుర్రి సర్కారు ఎంత అధ్వానం కెగబడ్డదో. ఇది కాంగ్రెస్ సర్కారు, ప్రజాప్రభుత్వం కాదు. 8%, 10% గవర్నమెంట్ అని అంటే పేరు బరాబర్ సెట్ అవుతుందని మైకు వాళ్ళకి సర్కార్ గట్టిగా ఉచ్చుకునేటట్టు పెట్టిండు హరీష్ సార్ సొట్లు. ఇది ఒకటే కాదు, రుణమాఫీ డిసెంబర్ 9, 2023 చేసేస్తామన్నారు. అటెన్క ఆగస్టు 15, 2024 వరకు అయిపోతుంది అన్నారు. దసరా కూడా వచ్చిపాయే. ఇప్పటిదాకా 20 లక్షలకు మీద రైతులకు రుణమాఫీ అందలే. ఆసరా 4,000, తులం బంగారం, మహిళలకు 2,500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి. ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలా ఏమయ్యాయో ఈ ఇందిరమ్మకే తెలవాలి. మాట తప్పడం, మణిమ తిప్పడం, ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన? పథకాల అమల్లో ఎన్నిసార్లు మాట మారుస్తారు, ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు అనుకుంటా పాయింట్ టు పాయింట్ అక్షరం పొల్లు పోకుండా గట్టిగానే అడుచుకొచ్చిండు సారు. మరి దీనికి సర్కారు ఏం సమాధానం చెప్తుందో చూడవలసిందే. ఇప్పుడు వచ్చిన పంచాదంతా గద్దర్ అన్నకు పద్మ అవార్డు ఎందుకు ఇయ్యాలి అన్న లొల్లే అయిపోయింది. దీని మీద బండి సంజయ్ బాగానే కూతలు కూసిండు. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇయ్యం అని కుద్దు బయటకే అంటుండి మాట. మళ్ళీ ఎందుకు అట్లా అంటుండంటే, మొన్న పద్మ అవార్డులను ప్రకటించుకుంటా కేంద్రం కొన్ని పేర్లు విడుదల చేసింది కదా. అయితే అందులో గద్దర్ పేరు ఎందుకు ఇయ్యలే అని గిట్లనే కొందరంటే ఇక బండి సంజయ్ సారు దానికి గిట్ల జవాబిచ్చుకుంటూ వచ్చిండు. చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ?
ఎట్లిస్తాం గద్దర్ కవాడు? ఆయన భావజాలం ఏంది? ఎంతో మంది భారతీయ జనతా పార్టీ నేతలను చంపిన వాళ్ళ గద్దర్ ఒకడు. ఎంతో మంది మా కార్యకర్తలను చంపితే పాటలు పాడిండు. బరాబరియం వెనుక కోయి అసలు భయపడే ప్రసక్తి లేదు. ఏం చేసుకుంటారో చేసుకోరి అని సూటిగా అత్తేగేసి చెప్తుండు. మా కార్యకర్తను చంపినప్పుడు ఏఎన్ఐ వచ్చి ఎంక్వైరీ చేస్తే గద్దర్ పేరు కూడా తేలిందన్లా. అసొంటోన్కి అవార్డు ఎట్లిస్తాం? అందుకే పక్కా ఇయ్యం. అందుకే కేంద్రం ఆయన పేరు ప్రకటించలే అని గద్దర్ గురించి మాట్లాడుకుంటేనే ఇటు నిన్న పొన్నం సార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలకు ఇట్లా కౌంటర్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నిధులతో పథకాలైతే ఇందిరాగాంధీ కాకపోతే ఒసామా బిన్ లాడెను, దావుద్ ఇబ్రాహిం ఏదైనా పేరు పెట్టుకోండి. అంతేగాని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలకు కేంద్రం పేరే పెట్టాలా వద్దా? పేరొకంది ఊరొకంది అన్నట్టు చేస్తే మాత్రం అస్సలు ఊకునేది లేదు అని గట్టిగా వార్నింగే ఇచ్చిండు. మళ్ళీ ఈ పంచాది ఏడుదాకా సాగుతుందా అన్నది చూడవలసిందే. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండు కదా నారా లోకేష్. అందులో రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు దిమ్మ తిరిగే జవాబు చెప్పిండు. అసలు జగన్ హయాంలో కంపెనీలు ఎందుకు రాలేదో అందరు కిరికయ్యేటట్టు చెప్పుకొచ్చింది. ఇట్లా నారా లోకేష్ మీడియా ముంగట్టుకొచ్చి మాట్లాడుతుంటే గిట్లనే మాటల మాట ఎందుకు సార్ వైకాపా పార్టీని ఇడిచి చాలా మంది రాజీనామా చేస్తుర్రు అని అడిగితే తల్లికి చెల్లెకే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు, అసోంటిది పార్టీ నాయకులకు ఎందుకుంటది చెప్పుర్రి అనుకుంటా మాట్లాడుకొచ్చింది. ఇట్లా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాదు కొందరికి నోర్లుకోక దావోస్ టూర్ మీద అసత్య ఆరోపణలు చేస్తుర్రు. జగన్ హయాంలో కంపెనీలు ఎందుకు రాలేదు? 7 నెలల మా ప్రభుత్వంలో 6.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మొత్తం 4.10 లక్షల ఉద్యోగాలు ఈ కంపెనీల ద్వారా వస్తాయి. కియా కంపెనీని ఎవరు తీసుకొచ్చిర్రో అందరికి తెలుసు. కియా, టీసీఎస్ క్రెడిట్ వాళ్ళ అకౌంట్లు వేసుకోవాలని చూస్తుర్రు. ఆల్రెడీ అమర్ రాజా కంపెనీని వేధించి ఎల్లగొట్టిర్రు. ఇప్పటికే జగన్ పాలన వల్ల 3 ప్రాంతాల ప్రజలు నష్టపోయిర్రు. ఇప్పటి సంది కథ అలాగుంటది. అందరు బతుకులు మారబోతున్నాయి అని పబ్లిక్ కు మంచి భరోసానిచ్చిండు లోకేష్. ఇక మరి మాటలు ఉత్త మాటలలోనే ఉండబోతున్నాయా లేకుంటే చేతల దాకా కూడా మారబోతున్నాయా అన్నది ముందు ముందు తెలుస్తుందని ఎదురు చూస్తుర్రు. లోకేష్ మాటలు చెవులారిన్న పబ్లిక్. ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చింది అన్నట్టు లీడర్ల ఇంటి దావత్లు పబ్లిక్ తిప్పలు పడే కాడికి వచ్చింది. ఇది కుద్దు అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి కార్యం వల్లనే వచ్చిన తిప్పలు. మళ్ళగా ప్రజా ఎమ్మెల్యే ఎవలో మీరు కూడా చూసేయుండ్రి. మీ బర్త్డేలు లేక ఏమైనా కార్యాలుంటే ఇంట్లోనో లేక ఏ ఫంక్షన్ హాల్లోనో లేకుంటే ఇంకేదైనా ఫామ్ హౌస్లను చూసుకోర్రి. అంతేగాని ఇట్లా బస్ స్టాండ్లలో పెట్టుకుంటే మీకేం బాధ ఉండదు. మాకే కదా తిప్పలు అని అరుచుకోవట్టిర్రు పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబ పాలన చూస్తున్న పబ్లిక్. ఇగో ఇడ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అలా ఇంటోళ్ళు అంటున్నారు. ఇలా మేడం వాళ్ళు ఇంటైనా పుట్టినరోజట. ఇక ఏడ జాగలేనట్టు బస్ స్టాండ్ లో పుట్టినరోజు వేడుకలు చేస్తుర్రు. ఇక వాళ్ళని కలుస్తందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా గిట్లా రాయపర్తి బస్ స్టాండ్ నిండా జాగ లేకుండా మొత్తం బండ్లు పార్క్ చేసి పోయి ఆడ కేక్ కటింగ్లలో మునిగిపోయిర్రు. ఇంకో దిక్కు ఇటు బస్ స్టాండ్ లో జాగలేక బస్సులు ఆకుటనే వెళ్ళిపోయినాయి. ఆడ మండే ఎండల రోడ్డు మీద నిలబడి నానా గోసలు పడ్డారు పబ్లిక్ అంతా. ఇక చూసి కొందరికి బగ్గమండి ఎమ్మెల్యే భర్త బర్త్డే అయితే మీ ఇండ్లలో చూసుకోర్రి, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతురు? అరే జరంతనన్న సోయి ఉండాలి కదా, కనీసం పోలీసులైనా పట్టించుకొని మా బాధలు తీర్చుర్రి మొర్రో అని మొత్తుకుర్రిగా. ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళంతా ఏందయ్యా ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజలను ఇబ్బంది పెట్టేందుకేనా మీ కోట్లేసి గెలిపించింది అని గట్టిగా అరుచుకోవట్టిర్రు. మొన్న 26 జనవరి కదా, ఆయాల రైతు భరోసా నిధులు టకీ మని వడబోతున్నాయని సీఎం సార్ చెప్పిండు కదా. రైతులంతా ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తురట. మళ్ళీ పైసలు పడ్డాయలేదో అరుచుకుందాం పాండ్రి. 1, 2, 3 ఆగరో ఉన్నోళ్ళంతా ఫోన్లు పట్టుకొని కూర్చుర్రు. ఏంది కథ అనుకుంటుర్రులే. అయితే దానికి మొదలు మీరు గిదినుర్రి, అప్పుడు సమజైతది. దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం.
అది సంగతి. మొన్న 26 జనవరి నాడు సీఎం సార్ గిట్లా మాట్లాడేసరికి ఉన్నోళ్ళంతా ఎప్పుడెప్పుడు పైసలు పడతాయా అని గిట్లా ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తుర్రు. ఇంకా పైసలు పడకపోయేసరికి ఏంది సార్ నిన్న బ్యాంక్ హాలిడే అన్నారు. జర్రా ఆ రోజు గడుచుడే ఆలస్యం. అర్ధమరాత్రి నుంచే 70 లక్షల మంది రైతుల ఖాతాలల్లా టకీ రైతు భరోసా నిధులు వడబోతున్నాయని అంత పొడుగు మాట్లాడుతారు కదా. మళ్ళీ ఏమాయే ఇంకా మెసేజ్లు వస్తలేవు పైసలు పడ్డట్టు. ఒక్కపారే 10,000 కోట్లు పంపిణీ చేయలేక బ్యాంక్ సర్వర్లు హ్యాంగ్ అవుతున్నాయని అనుకుందామన్నా ఇంతమందిలో ఒక్కలకన్నా పడాలి కదా. కొండంత రాగం తీసి అదేదో చేసినట్టు అంత పొడుగు మాట్లాడుతారు కదా. అవన్నీ ఉత్త మాటలేనా అనుకుంటే ఎక్కిరిస్తుర్రు. గిది చూస్తున్న పబ్లిక్ ఆడ ఫోన్లు పట్టుకొని ఎదురు చూస్తున్న రైతన్నలు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.